హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు చాలా ఈజీగా కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓవెన్ అవసరం లేకుండా, కుక్కర్ అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వీటిని. దీనిలో నేను మైదా కూడా యూజ్ చేయలేదండి, గోధుమ పిండితోనే చేశాను అనమాట. చాలా హెల్తీ కేక్. ఇలా కప్ కేక్స్లా చేయడం వల్ల పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారనమాట. ఇవి చూడండి, బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీటిని 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం నేను ముందుగా ఒక పళ్ళని తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకున్నాను. దీనిలో ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకున్నాను. ఇప్పుడు అదే కప్తో పంచదార పొడి వేసుకుంటున్నాను. పొడి వేయడం వల్ల మనకి పంచదార ఈజీగా కరుగుతుంది అనమాట. ముందుగా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, కావాలంటే రెండు కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట. దీనిలో నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి జల్లించేసుకోవాలన్నమాట. ఇలా జల్లించడం వల్ల మనకి ఆ సోడా మొత్తం అంతా కలిసి పిండి బాగా గుల్లగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా జల్లించిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో నేను ఇందాక మనం తీసుకున్నాం కదా, ఆ కప్పు పెట్టుకుని దానిలో ఒక 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇది నాకు 3 ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత కప్పులో సగానికి వచ్చిందనమాట. మనం ఫుల్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, దీనిలో 1/2 కప్పు ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కప్తో బటర్ వేసుకుంటున్నాను అనమాట, వెన్న. దీని బదులు మనం నెయ్యి వేసుకోవచ్చు, అలాగే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేను ఇక్కడ 3/4 కప్పు వెన్న తీసుకున్నాను. 1/2 కప్పు ఎగ్స్, 3/4 కప్పు వెన్న, అలాగే కప్పు గోధుమ పిండి, కప్పు పంచదార పొడి. మనకి ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ అనమాట. సో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్, మనం గోధుమ పిండి, పంచదార, సోడా 3 కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకుని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. విస్కర్ ఉంటే విస్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోర్క్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇలా సగం వేసుకున్నాను నేను ఫస్ట్. ఇది కలిసిన తర్వాత మిగిలింది కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇది బేసిక్ మెథడ్ అండి. మా చిన్నప్పటి నుంచి మా మదర్ వాళ్ళు కూడా ఇలాగే చేసేవారనమాట. కేక్ వెన్నతో, ఎగ్స్ వాళ్ళైతే మొత్తం అన్నీ తూచేవారనమాట. తక్కిడిలో పెట్టి అన్నీ ఈక్వల్ అమౌంట్స్లో తూచి చేసేవారు. ఇప్పుడు ఆ తక్కిడ అదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను ఇలా మెజర్మెంట్స్తో చేస్తున్నాను. కానీ మీరు ఇక్కడ గోధుమ పిండి వేసినా కూడా మీకు పెద్ద టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదండి. ఇప్పుడు నేను అదంతా ఒకసారి కలిపిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం స్మూత్గా కావాలనుకుంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు దీనిలో. ఇప్పుడు నేను ఈ మౌల్డ్ తీసుకున్నానండి. మనకి గుండు పొంగనాలు చేసుకుంటాం కదా, నాన్ స్టిక్ది, దాంతో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాగా సిమ్లో పెట్టుకోవాలి. ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సిమ్లో ఉండాలన్నమాట. మనం ఎంత సిమ్లో పెట్టగలిగితే అంత సిమ్లో పెట్టాలి. ఇప్పుడు ఈ మౌల్డ్కి కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను. ఒక్కొక్క 3 డ్రాప్స్ ఘీ వేసుకుని జస్ట్ స్పూన్తో అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు బ్రష్తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఒకటి స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి, తర్వాత జస్ట్ వేసిస్తే చాలు, స్ప్రెడ్ చేయవసరం లేదు. ఇది వేడైన తర్వాత దీనిలో ఈ బ్యాటర్ని ఒక 3/4 వంతు వరకు వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పొంగిన తర్వాత పైకి వస్తుంది కదా. సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవడమే. ఇది చాలా ఫాస్ట్గా బేక్ అవుతుందండి. మనకి జనరల్గా కేక్ అంటే బేక్ చేసినప్పుడు 40 మినిట్స్ అన్న పడుతుంది, కానీ ఇది 5 మినిట్స్ చాలు. మీరు టైమర్ పెట్టి చూసుకోండి. 5 మినిట్స్ తర్వాత నేను నైఫ్ పెట్టి చూస్తున్నాను. నైఫ్ క్లీన్గా వచ్చింది కదా. ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అసలు మనం స్పూన్ పెట్టి కూడా తీయక్కర్లేదనమాట. దీన్ని జస్ట్ ఆ మౌల్డ్ పట్టుకుని మనం ప్లేట్లోకి ఇలా బోర్లింగ్ చేసుకుంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి ఇవి. బయట క్రిస్పీగా చూడండి, మంచి రెడ్ బ్రౌన్ వచ్చింది కదా కలర్. క్రిస్పీగా, లోపల స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. నేను కొంచెం గోధుమ పిండితో చేయడం వల్ల అవి కలర్ డార్క్ వచ్చాయన్నమాట. మైదా అయితే మీకు ఇంకా వైట్గా వస్తాయి. నేను ఇది హెల్దీ కాబట్టి గోధుమ పిండితో చేశాను. మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇది మనం జస్ట్ వంచేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే పెట్టేసుకుంటే ఆ వేడిగా ఉంటుంది కాబట్టి సెకండ్ టైం ఇంకా ఫాస్ట్గా అయిపోతాయండి. మళ్ళీ ఒక్కొక్క 3 డ్రాప్స్ నెయ్యి వేసేసుకుని దానిలో మళ్ళీ బ్యాటర్ వేసి మూత పెట్టేసుకోవడమే. మనకి ఎంత ఫాస్ట్గా రెడీ అవుతాయంటే చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, అస్సలు మాడవన్నమాట. మనం సిమ్లో పెట్టుకుని, కాకపోతే మనం కొంచెం దగ్గర ఉండాలి. మర్చిపోతే కనుక మాడిపోతాయి కదా ఎక్కువసేపు అయితే. ఇవి కుక్ అయ్యే వరకు మనం దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.